ఇక సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను, ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తనను ఎవరు ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడబోనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పోసాని పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. థ్యాంక్ యూ శివ. సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట తాను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. తాను ఏ పార్టీని పొగడను అని, మరే పార్టీని విమర్శించనని కూడా ఈ సందర్భంగా ఆయన సపోర్ట్ చేశారు. ఏ పార్టీని కూడా సపోర్ట్ చేయనంటూ కూడా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. తనను ఎవరు ఏమీ అనలేదన్నారు కూడా ఆయన చెప్పినట్టు జరిగింది. అయితే తాను ఎప్పుడూ మంచి రాజకీయ నాయకులను విమర్శలు చేయలేదని, తనకు నరేంద్ర మోదీ 35 ఏళ్లుగా తెలుసు అనేది కూడా చెప్పుకొచ్చారు. ఆయన్ను ఎప్పుడూ విమర్శించలేదని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇందిరాగాంధీ, నవీన్ పట్నాయక్ వంటి వారిని విమర్శించలేదన్నారు. తాను అన్ని పార్టీలకు సపోర్ట్ చేశానని, అలాగే విమర్శలు చేశానని, ఆయా పార్టీలోని నాయకుల గుణాలను బట్టి మాత్రమే అని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పుకోవడం జరిగింది. తాను అందరికంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబు నాయుడునే అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు చేసినటువంటి మంచి పనులను ఓ లిస్టు కూడా రాసుకున్నానని, ఆయన పొరపాట్లు చేసినప్పుడు విమర్శలు మాత్రమే చేశానని, ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బ్రతుకుతానని పోసాని కృష్ణమురళి మీడియా సమావేశంలో తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు వేసినటువంటి పరిస్థితి. అయితే త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పి వస్తున్న ప్రచారం నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ఈ నిర్ణయం చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాల్లో. అయితే పోసాని కృష్ణమురళి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వము అంగీకరించి అతన్ని వదిలేస్తుందా, లేకపోతే ఖచ్చితంగా కేసుల్లో ఇరికిస్తుందా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పోసాని కృష్ణమురళి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఇంకా తెలియరాలేదు. మరి కుటుంబం కోసము, పిల్లల కోసమే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెప్పడం చూసుకుంటే భయంకరమైనటువంటి ఒక ఒత్తిడి అయితే పోసాని కృష్ణమురళిపై వచ్చినట్టుగా తెలుస్తుంది. కుటుంబం నుంచి, అటు పిల్లల నుంచి, తన సతీమణి నుంచి కూడా ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళతో మనకి ఈ రాజకీయాల వల్ల ఒరిగింది ఏమీ లేదు, కాబట్టి ఈ రాజకీయాలను వదిలేసి కెరీర్ ని చూసుకుంటే బెస్ట్ అని చెప్పి కూడా తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు సలహా ఇచ్చినట్లుగా సమాచారం ఉంటుంది. మరి వైసీపీ పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేసినట్లే అనుకోవచ్చు. అయితే ఉన్నట్లుండి ఇటీవల పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, వైసీపీ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సడన్ గా రాజకీయాల నుంచి వైద్యులకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం చూస్తుంటే పోసాని కృష్ణమురళిని సైడ్ అయితే సేవ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకోమని చెప్పి తనకు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని వదిలేసి కేసుల నుంచి తప్పిస్తుందా, లేకపోతే సాఫ్ట్ కార్నర్ చూపిస్తుందా, లేకపోతే తనని కేసుల్లో ఇరికిస్తుందా అన్నది కూడా చూడాల్సింది. గతంలో పవన్ కళ్యాణ్ పై, అలాగే చంద్రబాబు నాయుడుపై అనేక విమర్శలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగడంతో రాజకీయాల్లో ఉన్న వారిపైనే తమ పార్టీ కావచ్చు, తమ ప్రభుత్వము వారిపై చర్యలు తీసుకుంటుంది, లేకపోతే రాజకీయాల్లో లేని వారి గురించి వారి జోలికి వెళ్ళదని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మరి ఇప్పటికే ముఖ్యంగా జన సైనికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పోసాని మీద. గతంలో పవన్ కళ్యాణ్ మీద, ఆయన కుమార్తెల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాజమండ్రిలో ఆల్రెడీ ఉన్నటువంటి కంప్లైంట్ ని తిరిగి విచారణ జరపాలంటూ కూడా వారు ఎంక్వైరీ కోరినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ కేసులు అన్ని భయాలు కూడా పోసానికి పట్టుకున్నాయి అని అనుకోవచ్చా ఈ ప్రకటన వెనుకున్నటువంటి అంతరార్థాన్ని? ఖచ్చితంగా కేసుల భయం పట్టుకున్న నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో
పోసాని కృష్ణమురళిపై అప్పట్లోనే ఫిర్యాదులు అందాయి. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అవి కేసులు ఫైల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఫైల్ అయ్యాయి. అయితే త్వరలో సిఐడి కావచ్చు, మిగతా ఎక్కడైతే భారీగా కేసులు నమోదయ్యా వాళ్ళు కూడా కేసులు నమోదు చేసి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకుంటారన్న ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వాటిని అన్నింటినీ గ్రహించినటువంటి పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకుంటే తప్ప తాను బ్రతికి బట్ట కట్టలేనని చెప్పి నిర్ణయించుకున్నారో ఏమో మరి తెలియదు. కానీ మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకుంటే తప్ప తాను ఈ కేసుల నుంచి బయటపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఆయన భావించిన నేపథ్యంలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం, అలాగే కుటుంబము పిల్లల పేర్లు చెప్పడం, వారి కోసమే బ్రతుకుతాను జీవితం అంతా కూడా వారు చెప్పినట్లు వింటాను, వారి కోసమే ఉంటానని చెప్పి కూడా ఆయన స్టాండ్ తీసుకోవడం చూస్తుంటే కేసులకు భయపడ్డట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి